10 మంది ఆడవాళ్ళలో ఒక్కరికి ఎండోమెట్రియోసిస్ ఉంటుందని మీకు తెలుసా? పీరియడ్స్ లో చాలా పెయిన్ అవుతుందా? నార్మల్ అని భరిస్తున్నారా? నేను డాక్టర్ అనుష పటేల్, అనుష ఫర్టిలిటీ ఉప్పల్. సో పీరియడ్ పెయిన్ అయితే నార్మల్ కాదండి, ఎండోమెట్రియోసిస్ కావచ్చు. మీ పెయిన్ కి రీజన్ ఉంది, వినండి. ఎండోమెట్రియోసిస్ అంటే యుట్రస్ లైనింగ్ టిష్యూ, యుట్రస్ బయట అంటే ఓవరీస్, ట్యూబ్స్, ఇంటెస్టైన్స్ మీద అటాచ్ అయి ఉంటుంది. సో పీరియడ్ అప్పుడు బ్లీడ్ అయ్యేటప్పుడు ఈ టిష్యూతో పాటు ఎక్కడైతే ఎండోమెట్రియోసిస్ స్ప్రెడ్ అయ్యిందో అక్కడ కూడా బ్లీడ్ అయ్యి సివియర్ పెయిన్ కాజ్ చేస్తుంది. పెయిన్ఫుల్ పీరియడ్స్, పెయిన్ కిల్లర్ వేసుకున్న తగ్గకపోవడము, పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్, పెయిన్ఫుల్ మోషన్ రావడము, ఫ్యాటీగ్ ఉండడము, అండ్ ఆల్మోస్ట్ 50% కేసెస్ ఇన్ఫర్టిలిటీతో ప్రెజెంట్ అవుతున్నారు. యావరేజ్ డయాగ్నోసిస్ టైం వచ్చేసి 7 to 10 years పట్టొచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళలో పెయిన్ ని నార్మలైజ్ చేస్తారు, డాక్టర్స్ కి చెప్పరు. పీరియడ్స్ లో పెయిన్ కామన్ గా వస్తుంది కదా అని డిస్మిస్ చేస్తారు. స్కాన్స్, ఎంఆర్ఐ, లాప్రోస్కోపీతో ఎండోమెట్రియోసిస్ ని డయాగ్నోస్ చేయొచ్చు, ట్రీట్ చేయొచ్చు. అర్లీ ట్రీట్మెంట్ చేస్తే ఫర్టిలిటీ ప్రిజర్వ్ అవుతుంది, లేట్ గా చేస్తే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఈ సిమ్టమ్స్ మీకు ఉన్నాయా? మీ ఫ్రెండ్ కి ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఒక లేడీ పీరియడ్ పెయిన్ తో బాధపడుతుంటే ఈ వీడియో షేర్ చేయండి.